చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషలీ తొలి ప్రేమ బీజిఎం మ్యూజిక్ అయితే ఎరగదీసాడు. తమన్ మ్యూజిక్ వచ్చేసి చెప్పాల్సిన పని లేదు. సీట్లలో ఏ ఒక్కరు కూడా కూర్చోలేదు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వెళ్ళాము. బయటకు వచ్చేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాము మూవీ. ఓవరాల్గా మూవీ వచ్చేసి ఫుల్ మీల్స్ సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎలా చూడాలనుకున్నామో అంతకు మించి డబల్ చూసాం. సినిమా పవన్ కళ్యాణ్ని బాగా హైప్ చేశారు. హైప్ లేకుండా వచ్చింది సినిమా. ఉగాదికి ఉస్తాద్ ఓచకోత. ఉస్తాద్ భగత్ సింగ్ దుమ్ము రేగిపోయింది. సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ బాబు హెయిర్ స్టైల్ కానీ, ఆ స్టైలింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ అదిరిపోయింది. సినిమా మాత్రం మార్నింగ్ ఏదో ఎలా ఉంటుందో అని టెన్షన్తో మార్నింగ్ 3:30కి లేచి థియేటర్ దగ్గరికి వచ్చి సరే వస్తే వచ్చిందిలే, మొన్న ఓజీ చూసాం కదా, అదే థ్రిల్లులో ఉన్నాం. కానీ ఇంత ఫుల్ మీల్స్ పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. హరీష్ శంకర్ థ్యాంక్ యూ వెరీ మచ్. తమన్ ఈ మనసే రిమిక్స్ తీసుకొచ్చినందుకు ఈ ఐడియా ఎవరిదో నాకు తెలియదు, కానీ గూస్ బంప్స్ వచ్చేసేసాయి. ఆ సాంగ్ వస్తున్నంతసేపు ఏదో తెలియని లోకంలోకి వెళ్ళిపోయాం. పాత రోజులన్నీ గుర్తు చేసి కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసిన సీన్స్ ఉన్నాయి. ఆ బీజిఎం చాలా మనసును తాకింది. ఉగాది రోజు షడ్రుచులు ఉన్నట్లు సినిమాలో ఉన్నాయా? ఉగాదికి ఉన్న రుచులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సెంటిమెంట్, కామెడీ, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ కలగలిపిన ఉగాది పచ్చడిలాగానే ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాగే ఉంది. ఫైట్స్ వేరే సూపర్. ఓజీ కంటే కూడా విపరీతమైన ఫైట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ ఫైట్లోనే చాలా బాగా వైలెన్స్ చూపించేశాడు. హరీష్ శంకర్కి కళ్యాణ్ బాబు మీద ఇంత ప్రేమ ఉందా అని మళ్ళీ అనిపించింది. గబ్బర్ సింగ్ అంటే ఓకే, మళ్ళీ ఆ రేంజ్లో తీస్తాడా తీయలేడా అనే డౌట్తో ఉండే, కానీ చాలా బాగా తీశాడు. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? డబుల్ 100% రీచ్ అయ్యాడు. థ్యాంక్ యూ హరీష్. ఇంతకంటే ఏం చెప్పలేము, ఇంకా మాటలు కూడా రావట్లేదు నీ మీద. ఎలా యాక్చువల్గా నిన్నటి వరకు కూడా కళ్యాణ్ బాబు స్పీచ్ ఇచ్చిన తర్వాత కూడా, ట్రైలర్ చూసిన తర్వాత కూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఓజీ చూసిన తర్వాత ఏదో ఉందలే, ఏం చూస్తాంలే, సరే కళ్యాణ్ కోసం అన్నా చూద్దాంలే అన్నట్టుగా వచ్చాం. కానీ తీరా మూవీ చూసిన తర్వాత కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ.